అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబీ అబాదా అమ్మాబాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్ సాఅహ్ వ యునజ్జిలుల్ గైజ్ వ యఅలము మా ఫిల్ అర్హాం వమా తద్రీ నఫ్సుం మాజా తక్సిబు గదా వమా తద్రీ నఫ్సుం బిఅయ్యి అరదిన్ తమూత్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కుల్లు మన్ అలైహా ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్ రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వయస్సిర్ లీ అమ్రీ వహలుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహు కౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేటి కార్యక్రమానికి సభ నిర్వహణకర్త సోదరుడు ఇలియాస్ అహ్మద్, సోదరుడు షఫీ, ప్రెసిడెంట్ యుఐఆర్సి, అలాగే నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సోదరులు, అలాగే నేటి ఈ పవిత్ర ఆధ్యాత్మిక సమావేశానికి హాజరైనటువంటి హిందూ, ముస్లిం మరియు క్రైస్తవ సోదర సోదరీమణులందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దీని అర్థం సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలపై వర్షించుగాక, ఆమీన్. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయిన అల్లాహకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఎందుకంటే మతాలకు అతీతంగా మనమంతా ఒక చోట సమావేశమయ్యే భాగ్యాన్ని ఆ అల్లా మనందరికీ కూడా ప్రసాదించాడు. కాబట్టి సోదర మహాశయులారా, నేటి నా యొక్క అంశము యుగాంతం. ఈ మధ్య కాలంలో యుగాంతం సంభవిస్తుందనే ప్రచారము శరవేగంగా మానవుల జీవితాలలో ఆందోళన కలిగించింది. ముఖ్యంగా గత నెల డిసెంబర్ 21, 2012 యుగాంతం సంభవిస్తుంది అనేటటువంటి ప్రచారం, ఊహాగానాలు శరవేగంగా ప్రచారమయ్యాయి. సోదర మహాశయులారా, ఈ యుగాంతానికి సంబంధించినటువంటి ప్రసార సాధనాల ద్వారా మనం విన్నాం కూడా. ఇదిగో బూచోడు అంటే అదిగో దయ్యం అన్న చందంగా, ఇదిగో యుగాంతం అంటే అదిగో వచ్చేస్తుందని పదే పదే కొంతమంది అజ్ఞానులు ఆడిన ఈ చదరంగంలో పావులై బలైనది ఎవరు, లాభపడినది ఎవరు? దున్నపోతు ఈనిందంటే దూడని కట్టయ్యమన్న చందంగా చెప్పిన వార్తల్లో సత్యాన్ని గమనించకుండా పదే పదే ప్రచారం చేస్తూ, ఇంకా ఎవరైనా వినలేదు ఏమోనని ఈరోజు 2 గంటలకి, రేపు తిరిగి మధ్యాహ్నం 3 గంటలకి అని పునర్ప్రసార వేళలన్నీ కూడా ప్రసారం చేస్తూ, అంతటితో చాలదన్నట్టుగా ఓ చర్చ, ఓ గోష్ఠి, ఓ అవగాహన అంటూ వెనుకటి పుణ్యప్రదమైన ఓ పురాణ కథని హరికథగా, బుర్రకథగా, కీర్తనగా, నాటకంగా ప్రచారం చేసినట్లు ఇది చాలా ప్రచారాలు జరిగాయి. ఈ ప్రచారం విన్నటువంటి ఒక స్కూల్కి వెళ్ళే అబ్బాయి, అంకుల్ డిసెంబర్ 21 రోజు యుగాంతం సంభవించి మనమంతా చచ్చిపోతామంట కదా, మరి అలాంటప్పుడు ఈ పరీక్షలు ఎందుకు, ఈ స్కూల్కి వెళ్ళడం ఎందుకని అమాయకంగా ప్రశ్నించాడట. ఆ అంకుల్ కంగు తిని తమాయించుకొని, ఓ అదా యుగాంతం అంటే 80 ఏళ్ళు పైపడిన వారికి ప్రాణగండమని దాని అర్థమని కొత్త భాష్యాన్ని చెప్పాడట. ఈ అపార్ట్మెంట్లో 80 ఏళ్ళు దాటిన వారు ఎవరున్నారు అనే ఆలోచనలోకి వెళ్ళిపోయాడు ఆ పక్కింటి సుపుత్రుడు. ఈ విధంగా యుగాంతం అనేటటువంటి విషయము ప్రజల జీవితాలలో శరవేగంగా వారి జీవితాలలో ఆందోళన కలిగించింది. మరి సోదర మహాశయులారా, ఈ విషయానికి సంబంధించి అంతిమ దైవ గ్రంథం ఖురాన్లోని సృష్టికర్త అయినటువంటి దైవం సూరే అన్-నబా సూర నంబర్ 78 ఆయత నంబర్ 1 నుండి 5లో తెలియజేస్తున్నాడు. అమ్మ యతసాఅలూన్, ఏ విషయం గురించి వారు అడుగుతున్నారు? అనిన్నబఇల్ అజీమ్, ఆ మహావార్తను గురించేనా? అల్లదీ హుమ్ ఫీహి ముఖ్తలిఫూన్, ఆ విషయం గురించి వారు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కల్లా సయాలమూన్, ఎంత మాత్రము కాదు, అతి త్వరలోనే వారు చూస్తారు. సుమ్మ కల్లా సయాలమూన్, నిస్సందేహంగా అతి త్వరలోనే వాస్తవం ఏంటో వారికి అర్థమవుతుంది. ఈ యుగాంతానికి సంబంధించినటువంటి విషయము రకరకాలుగా చర్చించుకుంటున్నారు అనే విషయాన్ని అంతిమ దైవ గ్రంథం అనేటువంటి దివ్య ఖురాన్లో సృష్టికర్త అయినటువంటి దైవం ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు.
ఏ విధంగానైతే డిసెంబర్ 21, 2012కి యుగాంతం సంభవిస్తుందని చాలా ప్రచారాలు జరిగాయో, ఈ ప్రచారానికి ముఖ్య కారణం ఈ పురాతన మాయన్ క్యాలెండర్. నా చేతిలో చూసినటువంటి చార్ట్ ఏదైతే ఉందో ఇది పురాతన మాయన్ క్యాలెండర్. ప్రపంచంలోని ఈజిప్టు నాగరికత, రోమ్ నాగరికత, హరప్పా నాగరికత, చైనా నాగరికత లాగా మాయన్ నాగరికత కూడా ఒక గొప్ప నాగరికత. మరి ఈ మాయన్ క్యాలెండర్ ఏదైతే ఉందో, ఈ మాయన్ క్యాలెండర్ పేరుతో చాలామంది సరైనటువంటి అవగాహన లేని కారణంగా డిసెంబర్ 21, 2012 రోజు యుగాంతం సంభవిస్తుందని ప్రచారం చేశారు. మరి అలాగే ఇప్పుడు మనం అనుసరిస్తున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్, ఈ గ్రెగోరియన్ క్యాలెండర్లో 21 డిసెంబర్ 2012 ఆ యొక్క మాయన్ క్యాలెండర్తో పోల్చినప్పుడు 21 డిసెంబర్ 2012 యుగాంతం సంభవిస్తుంది అనేటటువంటి విషయం కొందరు భావించారు. వాస్తవానికి అలా ఆ క్యాలెండర్లో చెప్పబడలేదు. మరి ఈ మాయన్ క్యాలెండర్లో 31 తేదీలు మరియు లీప్ సంవత్సరాల గణన కనబడదు. కాబట్టి మరి ఈ విషయాల ప్రకారంగా చూసినట్లయితే డిసెంబర్ 21, 2012 కంటే ముందే యుగాంతం సంభవించాలి, కానీ యుగాంతం సంభవించలేదు. తర్వాత వీరేం చేశారంటే ఈ యుగాంతాన్ని 2014, 2020, 2030 సంవత్సరాలకు పోస్ట్ పోన్ వేయడం జరిగింది, అంటే వాయిదా వేయడం జరిగింది. ఫ్యూచర్లో, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రచారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాయన్ క్యాలెండర్ యొక్క అవగాహన మనకు ఎంతైనా అవసరం. ఈ మాయన్ క్యాలెండర్ బహుళ చక్రాల ఆధారంగా ఇది నిర్మించబడింది. ఈ మాయన్ క్యాలెండర్ని 20వ గుణకంతో దీన్ని తయారు చేశారు. 7200 రోజులని ఒక కటూన్ అంటారు. అలాగే 20 కటూన్లని ఒక బక్టూన్ అంటారు. 20 × 7200 1,44,000 రోజులవుతాయి. అలాగే 20 బక్టూన్లని ఒక పిక్టూన్ అని అంటారు. అయితే 2012 డిసెంబర్ 21 నాటికి 13వ బక్టూన్ సమాప్తమైపోయింది, అంతే తప్ప యుగాంతం అని అక్కడ చెప్పడం జరగలేదు. అయితే కొంతమంది చరిత్రకారులు, ఆ మాయన్కి సంబంధించినటువంటి చరిత్రకారులు ఏం చేశారంటే ఈ 13వ బక్టూన్ ముగిసిపోవడాన్ని కీలక మైలురాయిగా పేర్కొన్నారు, అంతే తప్ప ఈ ప్రపంచం వినాశనమవుతుందని చెప్పలేదు. అయితే సోదర మహాశయులారా, మరి ఈ యొక్క ఇంకా మాయన్ క్యాలెండర్ ప్రకారంగా ఇంకా 7 బక్టూన్లు మిగిలి ఉన్నాయి ఒక పిక్టూన్ కావడానికి. కాబట్టి భవిష్యత్తులో ఎవరైనా యుగాంతం సంభవిస్తుందని మాయన్ క్యాలెండర్ పేరుతో ప్రచారం చేసినట్లయితే ఎవరు కూడా ఈ విషయాల్ని విశ్వసించకూడదు. ఈ యుగాంతం సంభవిస్తుంది, ప్రళయం సంభవిస్తుందా అనే విషయాలు ఈనాటివి కాదు సోదరులారా. ఆ విషయాలకంటూ ఒక చరిత్ర ఉంది. మనం చరిత్రని పరిశీలించినట్లయితే కొన్ని శతాబ్దాలుగా అనేక ప్రచారాలు ఉనికిలోకి వచ్చాయి యుగాంతం సంభవిస్తుందని. ఉదాహరణకి క్రీస్తు పూర్వం 2800 సంవత్సరాలకు ఈ పూర్తి ప్రపంచం వినాశనం అవుతుందని అస్సీరియన్లు భావించేవారు. కానీ లోకం నిక్షేపంగా ఉంది, ఎలాంటి యుగాంతం రాలేదు. క్రీస్తు పూర్వం 634 నుంచి ఇలాంటి ప్రచారాలు సాగుతూనే ఉన్నాయి. క్రీస్తు పూర్వం 389లో ప్రళయం సంభవిస్తుందని క్రీస్తుపూర్వం 389లో ప్రచారం జరిగింది. ఏమని? క్రీస్తుపూర్వం 365లో యుగాంతం సంభవిస్తుందని. కానీ అలా సంభవించలేదు. అలాగే 1806లో హెన్లీడ్స్ పేరుతో యుగాంతానికి సంబంధించినటువంటి ప్రచారం జోరుగా ప్రచారం సాగింది. 1806లో హెన్లీడ్స్ పేరుతో ఒక పెద్ద ప్రచారం కొనసాగింది. ఇంగ్లాండ్లోని లీడ్స్ పట్టణంలో ఒక రకమైనటువంటి కోడి గుడ్లు పెడుతుంది, అది పొదుగుతుంది. ఆ గుడ్లు పెట్టడం, పొదగడం ప్రపంచ వినాశనానికి కారణమని వారు భావించారు. కానీ అప్పుడు కూడా యుగాంతం సంభవించలేదు. 1943 ఏప్రిల్ 23 విలియం మిల్లర్ అనేటటువంటి ఒక రైతు ఒక జోస్యం చెప్పాడు. ఏంటంటే 1943 ఏప్రిల్ 23 పూర్తి ప్రపంచం వినాశనం పాలవుతుందని చెప్పాడు. కానీ లోకం నిక్షేపంగా ఉంది, ఎలాంటి విపత్తు సంభవించలేదు. ఇలాంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయాలని ఆధారంగా చేసుకొని ఆ సంవత్సరంలో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా అనేక ఆధారాలు కనబడుతున్నాయి. ఇక అలాగే 1910లో హేలీ తోకచుక్క కనబడినప్పుడు ప్రపంచం వినాశనం సంభవిస్తుందని కొంతమంది భావించారు. కానీ ప్రపంచ వినాశనం జరగలేదు.
1997లో హెల్బాబ్ తోకచుక్క కనబడినప్పుడు ప్రపంచం వినాశనం సంభవిస్తుంది అనుకున్నారు, కానీ ప్రపంచ వినాశనం జరగలేదు. ఇక అలాగే 2000 సంవత్సరం రౌండ్ ఫిగర్ పూర్తి చేస్తుంది కాబట్టి ప్రపంచ వినాశనం సంభవిస్తుందని భావించారు, కానీ 2000 సంవత్సరానికి కూడా ప్రపంచ వినాశనం జరగలేదు. ఎంతోమంది ఈ 1999 దాటి 2000 సంవత్సరానికి ప్రవేశించేటప్పుడు ఈ రౌండ్ ఫిగర్ అవుతుంది కాబట్టి ప్రపంచ వినాశనం జరుగుతుందని ఎంతోమంది పశువుల్ని కోసుకొని తిన్నారు, ఆస్తులు అమ్ముకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ ప్రపంచం నిక్షేపంగా ఉంది. ఎలాంటి యుగాంతం సంభవించలేదు, ప్రళయం సంభవించలేదు. చివరికి డిసెంబర్ 21, 2012 రోజు యుగాంతం సంభవిస్తుందనేటటువంటి ప్రచారము ఉప్పెనలా ఊపందుకుంది. విశ్వవ్యాప్తంగా ఎంతోమంది ఆ ఒక్కరోజు ఎలా గడిచిపోతుందని, కొంతమంది ఇలాంటి విషయాలపై ఆధారపడేవారు తమ యొక్క ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ జీవితం గడిపారు, కానీ యుగాంతం సంభవించలేదు. మరోవైపు ఈ యుగాంతం పేరుతో కొత్త బిజినెస్ని రూపకల్పన చేశారు కొంతమంది వ్యక్తులు. యుగాంతం పేరుతో యుగాంతం సంభవించినప్పుడు లగ్జరీ షెల్టర్ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. మరి ఫ్లోరిడాకు చెందినటువంటి ఆల్స్ ఆర్మీ నేవల్స్ వారు ఎవరైతే ఉన్నారో వీరు యుగాంతం పేరుతో ఒక కొత్త బిజినెస్ని ప్రారంభించారు. ఈ ఆల్స్ ఆర్మీ నేవల్ స్టోర్స్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి వారు యుగాంతం పేరుతో ఒక కొత్త బిజినెస్ని తయారు చేశారు. నా చేతిలో చూసినటువంటి చార్ట్ ఏదైతే ఉందో ఇది అట్లాస్ పైప్ షెల్టర్స్ అని అంటారు. యుగాంతం సంభవించినప్పుడు భూమి ఉపరితలానికి 20 అడుగుల లోతులో వీటిని నిర్మించారు. దీని వ్యయము $6,000, అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే 32 లక్షలతో ఇది ప్రారంభమవుతుంది. దీన్ని ఎంతోమంది కొనేశారు కూడా. అంటే యుగాంతం సంభవించినప్పుడు ఈ అట్లాస్ పైప్ షెల్టర్స్ని మీరు కొన్నట్లయితే ఎలాంటి విపత్తు సంభవించదు. అది భూమిపై జరిగే బాంబు దాడులైనా లేక భూకంపమైనా ప్రళయం యుగాంతం సంభవించిన మీరు నిక్షేపంగా ఉంటారని ఆల్స్ ఆర్మీ నేవల్ స్టోర్ సంస్థకు చెందిన వారు ఈ అట్లాస్ పైప్ షెల్టర్స్ని ఏర్పాటు చేసి దీన్ని విక్రయించారు. ఎంతోమంది, వేల మంది ఈ అట్లాస్ పైప్ షెల్టర్స్ని కొనుగోలు కూడా చేశారు. ఇది భూమికి 20 అడుగుల లోతులో దీన్ని ఏర్పాటు చేశారు. సోదరులారా, నూతిలోని కప్పలకి సముద్రం యొక్క విశాలత తెలియదు, నాస్తికులకు దేవుని యొక్క గొప్పతనం తెలియదు అన్నట్టుగా యుగాంతం అంటే పిల్లలాట అనుకుంటున్నారు. సృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, వారు ప్రళయ శిక్ష నుండి తప్పించుకోవాలంటే భూమి ఆకాశాల సరిహద్దుల్ని దాటేసి వెళ్ళిపోండి చెప్పండి. వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ భూమి ఆకాశాల సరిహద్దుల్ని వదిలేసని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ప్రశ్నిస్తున్నాడు. ఇక అలాగే ఈ యుగాంతానికి సంబంధించి సైన్స్ చెప్పేటటువంటి విషయం ఏంటి? శాస్త్రీయ దృక్పథంలో మనం ఆలోచించినట్లయితే శాస్త్రీయ పరంగా మీరు బిగ్ బ్యాంగ్ థ్యూరీ అని విని ఉంటారు. అలాగే బిగ్ రిప్ థ్యూరీ అనేది కూడా ఒకటి ఉంది. ఈ బిగ్ రిప్ సిద్ధాంతం ప్రకారంగా విశ్వం విస్తరణ మరియు అంతం అయ్యేటటువంటి పరిశోధనలు జరిగాయి. ఈ యొక్క బిగ్ రిప్ సిద్ధాంతం ప్రకారంగా ఈ విశ్వం ఇంకా 22 బిలియన్ల సంవత్సరాల వరకు ఇది కొనసాగుతుంది, దీనికి ఎలాంటి ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే జేమ్స్ క్యాస్టింగ్ అనే జియో సైంటిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే ఇంకా 5,000 కోట్ల సంవత్సరాల వరకు ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతుందని జేమ్స్ క్యాస్టింగ్ అనే జియో సైంటిస్ట్ ఈ విషయాన్ని చెప్పారు. అలాగే నాసా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ నాసా శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయము ఈ భూమి ఈ ప్రపంచం మొదలై 400 కోట్ల సంవత్సరాలు అవుతుంది, ఇంకా 13.7 బిలియన్ల సంవత్సరాల వరకు ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సోదరులారా, ఇవన్నీ కూడా ఒక అంచనా మాత్రమే కానీ యథార్థము వాస్తవం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా వర్షం పడే సూచనలు ఉన్నాయి అంటారే తప్ప ఖచ్చితంగా ఈరోజు వర్షం పడుతుందని ఎవరు కూడా చెప్పలేరు. అలాగే 2004 డిసెంబర్ 26 ఇండోనేషియా సునామీ సంభవించింది. 2,70,000 మంది కాలగర్భంలో గడిచిపోయారు. 2,70,000 మంది చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు ఈ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని ఎందుకు పసిగట్టలేకపోయారు?
కాబట్టి సోదర మహాశైలారా, మరి శాస్త్రవేత్తలు వారు నాసా శాస్త్రవేత్తలైనా, జేమ్స్ క్యాస్టింగ్ అయినా, ఆ తర్వాత ఈ యొక్క బిగ్ రిప్ సిద్ధాంతం ప్రకారంగా ఏదైతే విషయాన్ని మీ ముందు ప్రస్తావించానో ఇవన్నీ కూడా ఒక అంచనా మాత్రమే, వాస్తవం కాదు. అలాగే సోదర మహాశైలారా, మరి ఈ యుగాంతానికి సంబంధించినటువంటి విషయంపై, ప్రళయానికి సంబంధించిన విషయంపై సృష్టికర్తన దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. ఓ ప్రవక్త, వారు నీతో అడుగుతారు ఏమని, ఆ ప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది, దానితో మీకేం పనని మీరు వారికి జవాబు చెప్పండి. అది సంభవించే రోజు అది సంభవిస్తుంది, కానీ మీకు దానితో పనేంటని దైవం ఖురాను గ్రంథంలో ప్రశ్నిస్తున్నాడు. సోదర మహాశివులారా, చేతులు కాలాగా ఆకులు పట్టుకుంటే లాభం లేదు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. బొందిలో ప్రాణం ఉన్నప్పుడే నిజదైవం ఎవరో మనం తెలుసుకోవాలి. యుగాంతం సంభవించే సమయానికి అది ఎలాగైనా సంభవిస్తుంది, కానీ మన జీవితంలో మనం బ్రతికి ఉన్నప్పుడే మనల్ని పుట్టించినటువంటి దైవం ఎవరో మనం తెలుసుకోవాలి. అయితే సోదర మహాశయులారా, మరి ఈ విధంగా నేటి నా యొక్క అంశమైనటువంటి యుగాంతానికి సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలు సైన్స్ ప్రకారంగా, ఆ తర్వాత ఈ మాయన్ క్యాలెండర్ యొక్క వాస్తవికతను కొన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. అయితే నేటి నా యొక్క అంశమైనటువంటి యుగాంతం ఏదైతే ఉందో, ఈ యుగాంతాన్ని ఇస్లామీయ పరిభాషలో కియామత్ అని అంటారు. కియామత్ అంటే మహాప్రళయం. ఈ మహాప్రళయానికి 22 పేర్లు ఇవ్వబడ్డాయి. ఖురాన్లోని సూర్య కియామా 75వ అధ్యాయం పేరు మహాప్రళయం అనేటటువంటి పేరు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక అధ్యాయాన్ని అవతరింపజేశాడు. అయితే సోదరులారా, కియామత్ అంటే మహాప్రళయం. మరి యుగాంతం అనేటువంటి పదం ఎందుకు వాడుకలోకి వచ్చిందంటే, హైందవ సోదరుల ప్రకారంగా సృష్టి ఆయుష్ని 4 భాగాలుగా చేయడం జరిగింది. ఒకటి సత్యయుగం, దీన్ని కృతాయుగం అని కూడా అంటారు. త్రైతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ కలి యుగం అంటే చిట్ట చివరి యుగం. ఈ విధంగా ఈ 4 యుగాల్ని వీరు విభజించారు. కాబట్టి యుగాంతం అనేటటువంటి పేరు ఎక్కువగా మనకు ప్రచారంలోకి వచ్చింది. అలాగే ప్రళయం అనేటటువంటి పేరు దీనికి సరైనటువంటిది. మరి ఖురాన్లో కూడా మహాప్రళయం అనేటటువంటి పదము, కియామత్ అనేటటువంటి పదం మనకు ఖురాను గ్రంథంలో కనబడుతుంది. అయితే సోదర మహాశయులారా, కలియుగాంతం కాలజ్ఞానం అనేటువంటి పుస్తకంలో పేజీ నెంబర్ 276 ప్రకారంగా ప్రళయం అంటే ఈ భూమిపై సాఫీగా నడుస్తున్నటువంటి సృష్టి ఒకేసారి గల్లంతు అవడాన్నే ప్రళయం అని అంటారు. అంటే పర్వతాలు, నదులు, సముద్రాలు వాటి స్థానాల నుండి చలించిపోవడం, భయంకరమైనటువంటి ఉప్పెనలు సంభవించడాన్నే ప్రళయం అని అంటారని కలియుగాంతం కాలజ్ఞానం పేజ్ నెంబర్ 276లో ఈ విషయాన్ని తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, ఈ కియామత్ మహాప్రళయానికి సంబంధించినటువంటి విషయము అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రామాణికమైనటువంటి బోధనలలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఖురాన్లో ఇస్లాం ప్రకారంగా కియామత్ అనేటటువంటి ప్రళయం అనేటటువంటి అంశం ఒక సముద్రం లాంటివి. ఎన్ని విషయాలు చెప్పినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి. అదేవిధంగా నేను ఈ అంశాన్ని పరిశీలించేటప్పుడు నా విశ్వాసం బలపడింది. మరి విన్నటువంటి విశ్వాసులు మీ విశ్వాసం కూడా బలపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇన్షాల్లాహుల్ అజీమ్. ఈ అంశాన్ని ఇస్లాంలో 2 విధాలుగా చెప్పబడింది. ఒకటి ఆసారే సగీరా, 2 ఆసారే కబీరా. ఆసారే సగీరా అంటే ప్రళయానికి ముందు జరిగేటటువంటి కొన్ని చిన్న సూచనలు. ఆసారే కబీరా అంటే ప్రళయానికి ముందు జరిగేటటువంటి పెద్ద సూచనలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసు గ్రంథాన్ని మనం చూసినప్పుడు ఈ ఆసారే సగీరా చిన్న సూచనలు అనేకం జరిగిపోయాయి, పెద్ద సూచనలు ఒక్కటి కూడా ఇంతవరకు సంభవించలేదు. అయితే మనం ఖురాను గ్రంథాన్ని పరిశీలించినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొంతమంది తిరస్కారులు వచ్చి అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ఆ మహాప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు కొంతమంది సత్య తిరస్కారులు వచ్చి, ఓ ప్రవక్త, ఆ మహాప్రళయం ఎప్పుడు సంభవిస్తుంది అన్నప్పుడు దైవం ఈ ఖురాన్లోని సూర లుఖ్మాన్ సూర నెంబర్ 31 ఆయత నెంబర్ 34 వచనాన్ని అవతరింపజేశాడు. అదేమిటంటే, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సాఅ వ యునజ్జిలుల్ గైజ్ వ యఅలము మా ఫిల్ అర్హాం వమా తద్రి నఫ్సుం మాజా తక్సిబు గదా వమా తద్రి నఫ్సుం బిఅయ్యి అరదిన్ తమూత్ ఇన్నల్లాహ అలీమున్ ఖబీర్.
ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సాఅ, ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లాహ్ వద్ద మాత్రమే ఉంది. ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు. మాతృగర్భాలలో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. రేపు తాను ఏం చేయుచున్నదో ఏ ప్రాణి కూడా ఎరుగదు. రేపు తాను ఏ గడ్డపై చనిపోనున్నాడో కూడా ఎవరికి తెలియదు. అల్లా సుబ్హానహు వ తఆలా, అల్లా సృష్టికర్త, సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడు అనే విషయాన్ని దైవం ఈ యొక్క పదంలో చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఇన్నల్లాహ ఇందహు ఇల్ముస్సాఅ, అల్లాకు మాత్రమే తెలుసు ఆ ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందో అనే విషయాన్ని తెలియచేయడం జరిగింది. అలాగే ఇదే విషయాన్ని శ్రీ యేసుక్రీస్తు వారితో కూడా ప్రశ్నించడం జరిగింది. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనంలో ప్రళయానికి సంబంధించిన ప్రశ్న యేసుక్రీస్తుని వారిని కూడా అడగడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నారు, ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రికి మాత్రమే తెలుసు, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందిలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అని చాలా స్పష్టంగా యేసుక్రీస్తు వారు ప్రళయానికి సంబంధించినటువంటి నిజమైన జ్ఞానం ఆ దైవానికే ఉందని చెప్పారు. ఇదే విషయం హిందూ మత గ్రంథాల్లో ఈ భగవద్గీత 7వ అధ్యాయం 26వ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, వేదాహాం సమతీతాని చార్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కచ్చన. ఓ అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగే సంఘటనలు ఆ మనుష్యుల గురించి నేను ఎరుగుదును. మాంతు వేదన కచ్చన, నన్ను మాత్రం ఎవడునూ ఎరుగడు అని ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో జరిగేటటువంటి సంఘటనలు ఆ దైవానికే తెలుసు అని చాలా స్పష్టంగా హిందూ మత గ్రంథాల్లో భగవద్గీత గ్రంథం 7వ అధ్యాయం 26వ శ్లోకంలో తెలియచేయడం జరిగింది. అలాగే సోదర మహాశయులారా, ఈ యుగాంతానికి సంబంధించినటువంటి విషయాన్ని కాస్త మనం పరిశీలన చేసినట్లయితే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయానికి సంబంధించిన విషయాలు 2 విధాలుగా తెలియచేశారు. ఒకటి ఆసారే సగీరా, 2 ఆసారే కబీరా. ఈ ఆసారే సగీరా అంటే ప్రళయానికి ముందు సంభవించేటటువంటి చిన్న సూచనలు. ఈ విషయాన్ని మనం చూసినప్పుడు అనేక విషయాలు ఆనాడు 1430 సంవత్సరాల క్రితం కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాలు ఈరోజు ఎన్నో విషయాలు అవి నెరవేరడం కూడా జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, బానిస మహిళ తన యజమానురాలిని కంటుంది, కాళ్ళకు చెప్పులు, శరీరానికి సరిపడు దుస్తులు లేని వారు పెద్ద పెద్ద భవంతులని నిర్మిస్తారు, వాటిపై వారు ఒకరినొకరు మించిపోవడానికి ప్రయత్నిస్తారు అనే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే బానిస మహిళ తన యజమానురాల్ని కంటుందంటే ఆనాడు సహబాలు ఆశ్చర్యపోయారు. ఈరోజు చూసినట్లయితే స్త్రీలు తమ గర్భాలను అద్దెకిస్తున్నారు. అలాగే డబ్బుల కోసం ఎంతోమంది అద్దె గర్భాలను ధరిస్తున్నారు. అలాగే కాళ్ళకు చెప్పులు, ఒంటికి సరిపడు దుస్తులు లేని వారు పెద్ద పెద్ద భవంతులను నిర్మిస్తారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈరోజు మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్లో భూములకు విలువ పెరగడంతో మేకల కాపర్లు సైతం కోట్లకు పడగలెత్తి ఆకాశ హర్మ్యాలు నిర్మించుకుంటున్నారు. అలాగే మరి తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు అనే వేమన పద్యం నిజరూపం ధరించింది. అరబ్బులు నిరుపేదైనటువంటి అరబ్బులు పెట్రోల్ సంపద ద్వారా కోటీశ్వర్లు అయిపోయారు. అలాగే హజరత్ ఉమర్ వారి యొక్క కథనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియచేశారు, తల్లులు తమపై ఆధిపత్యం పోరు చేసేటటువంటి కూతుళ్లను కంటారు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు చూసినట్లయితే ఎంతోమంది కూతుళ్ళు తమ తల్లులతో సేవ చేసుకుంటూ చాకిరి చేయించుకుంటున్నారు. ఇలాంటి విషయాలు కూడా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. హజరత్ అబూ హురైరా ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రళయానికంటే ముందు వడ్డీ సర్వత్రా వ్యాపిస్తుంది. ప్రళయ సమీపానికంటే ముందు మీలో వడ్డీ తినని వారంటూ ఉండని రోజులు వస్తాయి. ఒకవేళ మీరు వడ్డీ తినకపోయినా వడ్డీ ధూళి మాత్రం మీపై వచ్చి పడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ఈరోజు చూసినట్లయితే పెద్ద పెద్ద వ్యవస్థలు బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సాగుతున్నాయి. అలాగే ఇన్సూరెన్స్ పేరుతో, ఇన్స్టాల్మెంట్స్ పేరుతో, చక్ర వడ్డీ పేరుతో, బారు వడ్డీ పేరుతో ఇలాగ రకరకాలుగా పేదల రక్తాన్ని వడ్డీ రూపంలో కబలించడం జరుగుతుంది.
అలాగే సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ సమీపానికంటే ముందు ఒక వ్యక్తి సంపాదన ఎలా సంపాదిస్తాడంటే, అతడు అక్రమ సంపాదన సక్రమ సంపాదన అనే విషయాన్ని పట్టించుకోకుండా సంపాదనే లక్ష్యంగా చూసే రోజులు వస్తాయి అని చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూసినట్లయితే మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే అక్రమ సంపాదనతో పెరుగుతారో పోషించబడతారో ఆ శరీరం నరకంలో కాలుతుందని చెప్పారు. అలాగే ఎవరైతే అక్రమ సంపాదనతో పోషించబడతారో వారి దువా కూడా స్వీకరించబడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈరోజు కొన్ని కోట్ల డబ్బులు మన యొక్క భారతదేశ సరిహద్దులు దాటి విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ మనీ, నల్లధనం అది విదేశీ బ్యాంకుల్లో మూలుగుతుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రళయ కాలానికంటే ముందు, ప్రళయం సమీపించే ముందు ఒక కుమారుడు తన తండ్రిని ద్వేషిస్తాడు, తన స్నేహితులను గౌరవిస్తాడు. అలాగే ప్రళయ సమీపానికంటే ముందు ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే సలాం చేస్తారు. అలాగే స్త్రీ కూడా ధనార్జన రంగంలో తన భర్తకు సహకరిస్తుంది అనే విషయాన్ని ప్రవక్త వారు ఆనాడు తెలియజేశారు. ఈరోజు మనం చూసినట్లయితే మరి వాస్తవానికి సలాం అనేది ఎదుటి వ్యక్తి శాంతి శ్రేయస్సుల కోసం వాడబడేటటువంటి పదం. కానీ ఈరోజు సలాం అనేటటువంటి పదము ఏదైతే ఉందో ధనికుడు ధనవంతుడు బీదవాడు రాజు రైతు అనే భేదాలు లేకుండా ఎదుటి వ్యక్తి శాంతి కోసము ఎదుటి వ్యక్తి శ్రేయస్సుల కోసం పలికేటటువంటి పదం సలాం. ఈరోజు సలాం ప్రత్యేక వ్యక్తులకు మాత్రమే చేస్తారని ఆనాడు ప్రవక్త వారు చెప్పారంటే, ఈరోజు ముస్లింలు ఎంతోమంది వారు మాకు సలాం చెప్పలేదండి, మేమెందుకు చెప్పాలి, అతడు ముందు చెప్పాలండి, నేనెందుకు ముందు చెప్పాలనేటటువంటి ఇలాంటి శైతాన్ ఆలోచన ఈరోజు మనకు సమాజంలో కనబడుతుంది. అలాగే సోదర మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయం హజరత్ అబూ హురైరా వారు ఉల్లేఖించారు. హజరత్ అబూ హురైరా వారి యొక్క ఉల్లేఖనం ప్రకారంగా ఇది సహీ ముస్లిం మరియు సహీ బుఖారీలో ఉన్నటువంటి హదీస్. అదేమిటంటే, ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ దైవం సాక్షిగా నేను చెప్తున్నాను, ప్రళయము రాదు ఎప్పటి వరకైతే నడిచే దారిలో ఒక వ్యక్తి ఒక స్త్రీని సంభోగించడు, అంటే నడి రోడ్డుపై వ్యభిచారం జరుగుతుంది అని ప్రవక్త వారు ఆనాడు కాలంలో చెప్పారు. ఈరోజు ఎంతోమంది సెక్స్ వర్కర్స్ అఫీషియల్గా ప్రభుత్వం నుండి లైసెన్స్ పొంది మరీ వ్యభిచారం చేస్తున్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయ సమీపానికంటే ముందు స్త్రీలు ధరించే దుస్తులు చాలా పారదర్శకంగా ఉంటాయి, వారు దుస్తులు ధరించినప్పటికీ కూడా వారు నగ్నంగా కనబడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇంకా కొంతమంది ప్రళయ సమీపానికంటే ముందు పలచటి దుస్తులు, స్త్రీలు కొంతమంది పలచటి దుస్తులు ధరిస్తారు, పొట్టి దుస్తులు షార్ట్గా ఉండే దుస్తులు ధరిస్తారు, వారు దుస్తులు ధరించినప్పటికీ కూడా నగ్నంగా కనబడతారు. ఆ యొక్క స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారి మెడలు ఒంటె మెడ గోపురంలా ఎత్తుగా ఉంటుంది, వారు తమ చేష్టలతో ఇతరుల్ని తమ వైపునకు ఆకర్షించుకునే విధంగా ఉంటారు. దైవ సాక్షిగా అలాంటి స్త్రీలు స్వర్గం యొక్క సువాసన కూడా చూడలేరని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈరోజు మనం చూసినట్లయితే ఎంత ధనం ఉంటే, ఎంత ధనికులైతే అంత తక్కువ బట్టలు వారి శరీరంపై ఉంటాయి, అంత పొట్టి దుస్తులు, అంత షార్ట్ దుస్తులు వారి శరీరంపై ఉంటాయి. అలాగే ఈరోజు ఎంతోమంది స్త్రీలు సోదరిమణులు తమ వక్షస్థలాలను కనపడేలాంటి దుస్తులు ధరిస్తున్నారు. అలాగే సోదర మహాశయులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ ఇబ్నే ఉమర్ యొక్క ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారంటే, ప్రళయ సమీపానికంటే ముందు అశ్లీలం సర్వత్రా వ్యాపిస్తుంది, అశ్లీలాన్ని ప్రచారం చేసేవారు కూడా ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈరోజు మానవ మర్యాదలను వదిలేసి నడుచుకునే కొందరు సిగ్గు లజ్జ వ్రీడ అనే పదాల అర్థాలని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ పదాలు ఒకరికి ఒక విధంగా మరొకరికి మరొక విధంగా ఉంటుందని ప్రచారం చేస్తున్నారు. ఈ బాడీలు చెడ్డీలు ధరించి తిరిగితే చూసేవారికి అది అశ్లీలం, కానీ ధరించే వారికి అది అశ్లీలం కాదని ఈ సిగ్గు లజ్జ వ్రీడ అనే పదాలకు కొత్త భాష్యాన్ని చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి సోదర మహాశయులారా, మరి ఈరోజు ఎంతోమంది ఈ మోడలింగ్ పేరుతో నగ్న ప్రదర్శనలు నిర్వహిస్తూ, అందాల పోటీల పేరుతో ఈ నగ్న ప్రదర్శనలు వారు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు అప్సరస కన్యలే కాకుండా అప్సరస తల్లులుగా తమ సంతానం ముందు వారు పోటీలు నిర్వహిస్తున్నారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికంటే ముందు అశ్లీలం సర్వసామాన్యం అవుతుంది, అశ్లీలాన్ని ప్రచారం చేసేవారు కూడా ఉంటారు. ఈరోజు మానవ మర్యాదలను వదిలేసినటువంటి కొంతమంది ఈ బడవాలు దళారీలు ప్రొడ్యూసర్లుగా చలామణి అవుతున్నారు, వారు అశ్లీలాన్ని ప్రచారం చేస్తున్నారు సోదరులారా.
అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, ప్రళయానికంటే ముందు ప్రతి ఇంట్లో గానా బజానా, ఈ యొక్క కచేరీ, గానా బజానా, నాట్యాలు ఇవన్నీ కూడా ప్రవేశిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ బాజా భజంత్రీలు, సంగీతాలు ప్రతి ఇంట్లో కూడా ప్రవేశిస్తాయి ప్రళయానికంటే ముందు అని చెప్పారు. ఈరోజు మనం చూసినట్లయితే స్టార్ కనెక్షన్ పేరుతో ఈ టీవీల్లో, ఇంటర్నెట్లో ప్రతి ఇంట్లో కూడా ఈ శైతాన్ మాయాజాలం ప్రవేశించింది. ఆనాడు సహాబాలు ఆశ్చర్యపోయారు. ప్రళయానికంటే ముందు ప్రతి ఇంట్లో ఈ యొక్క సంగీతము, కచేరీలు, గానా బజానా ప్రవేశిస్తుందంటే ఆనాడు 1400 సంవత్సరాల క్రితం సహాబాలు ఆశ్చర్యపోయారు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా స్టార్ కనెక్షన్ పేరుతో మనం చూస్తున్నాం. రీసెంట్లీ నేను పేపర్లో చదివాను, ఒక భార్య తన భర్త ఇంట్లో స్టార్ కనెక్షన్ తీసించేశాడని కిరసనాయిలు పోసుకొని నిప్పంటించుకొని చనిపోయింది. అల్లాహు అక్బర్. మరొక సంఘటన, ఒక మాతృమూర్తి 4 నెలల పాపను ఆ టీవీలో చూస్తూ అందులో లీనమైపోయి, అందులో వచ్చే సినిమాపై లీనమైపోయి 4 నెలల పసిపాపను ఆ బట్టలను చుట్టేసి వాషింగ్ మిషన్లో వేసేసింది, దరిద్రం పోయిందనేసి. ఈ విధంగా శైతాన్ ఈ యొక్క మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ఇది దైవ నామాన్ని మైమరపించే ఒక పెద్ద శైతాన్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు సైతము మ్యూజిక్తో జరుగుతున్నాయి. క్రైస్తవుల ప్రతి ఆధ్యాత్మిక సభ మ్యూజిక్తోనే ప్రారంభమవుతుంది. అలాగే నేను ఒక వినాయక మండపం నుండి వస్తున్నాను, అక్కడ ఒక సాంగ్ పెట్టారు. నేను ఆశ్చర్యపోయాను. ఒక వినాయక మండపం నుండి అక్కడి నుండి నేను వెళ్తున్నాను, అక్కడ ఒక సాంగ్ పెట్టారు. అదేంటంటే అబ్బని తీయని దెబ్బ. ఈ సాంగ్ వేదిక ఏంటండి? వేదిక ఆధ్యాత్మిక వేదిక, సాహిత్యం బూతు సాహిత్యం, ఇలా అనేక విధాలుగా సంగీతం ప్రతి ఇంట్లో కూడా ప్రవేశించింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ప్రళయ సమీపానికంటే ముందు మద్యం, సారాయిని ఇతర పేర్లతో తాగుతారు అని చెప్పారు. ఈరోజు చూసినట్లయితే కొంతమంది ఏమంటున్నారంటే మా భర్త విస్కీ తాగడండి, కేవలం బీరు మాత్రమే తాగుతాడు. కొంతమంది ఏమంటున్నారంటే తాగడం తప్పే కానీ ఒక పెగ్గు తీసుకుంటే తప్పు లేదని అంటున్నారు. గతంలో తాగుబోతులందరూ కూడా ఒక పెగ్గుతోనే ప్రారంభించారని సర్వే చెప్తుంది మనకి. అలాగే సోదర మహాశయులారా, ఈరోజు తాగుడు, ఈ యొక్క ఎంతోమంది నాయకులు ఈ యొక్క బెల్ట్ షాప్స్ని, ఈ యొక్క వైన్ షాప్స్ని నిర్వహిస్తున్నారు. ఈ విధంగా ఈ తాగుడు, ఈ యొక్క సారాయి సర్వసామాన్యమైపోతుందని ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే నరహత్యలు విరివిగా జరుగుతాయి. హత్యలు చాలా, ఒక మనిషి ప్రాణానికి విలువ ఉండదు. ప్రళయానికంటే ముందు మనిషి ప్రాణానికి విలువ ఉండదు, హత్యలు విరివిగా జరుగుతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈరోజు మనం చూసినట్లయితే జలధరించేలా రక్తాన్ని పీల్చేసే రాక్షసత్వం, నాగులే నమ్మలేని విధంగా పేగుల్ని పిసికేసే పైశాచికత్వాన్ని మనం చూస్తున్నాం సోదరులారా. ఈరోజు నడి రోడ్డుపై నరుకు చంపుకుంటున్నారు. సెంటు భూమి కోసం సొంత సోదరుని చంపిన సంఘటనలు అనేకం మనకు కనబడుతున్నాయి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయానికంటే ముందు అనర్హులను నాయకులుగా చేసుకుంటారు. ఈరోజు మతాల పేరిట మారణ హోమాన్ని సృష్టించిన వారిని మళ్ళీ నాయకులుగా ఎన్నుకోవడాన్ని మనం కల్లారా చూస్తూనే ఉన్నాం. అలాగే అబద్ధ సాక్ష్యం చెప్పేవారు ఎక్కువైపోతారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈరోజు ఎంతోమంది లాయర్ సోదరులు డబ్బుల కోసం అసత్యాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయానికంటే ముందు ముస్లింలలో కొంతమంది బహుదైవ ఆరాధకుల్లో చేరిపోతారు. ఈరోజు చూసినట్లయితే రాజమండ్రిలో కొందరు, గుంటూరులో కొందరు ముస్లింలు సరైన ధార్మిక అవగాహన లేని కారణంగా ఇతర మతాల్లోకి వెళ్ళిపోయారు. అలాగే కొంతమంది ముస్లింలు ఈ దర్గాలని, రొట్టెల పండుగని, పీర్ల పండుగని ధర్మంలో లేనటువంటి బహుదైవ ఆరాధనలో కలిసిపోయారు. ఇలా మనం అనునిత్యం చూస్తూనే ఉన్నాం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రళయానికంటే ముందు కొంతమంది ప్రజలు మసీదుల్ని నిర్మించి వాటి పట్ల గర్విస్తారు. మా ఊర్లో కట్టిన మసీదు 10 లక్షలంటే మా ప్రాంతంలో కట్టిన మసీదు 20 లక్షలని ఈ విధంగా పోటీ పడడమే తప్ప అక్కడ 50 మంది ముసల్లీలు వచ్చేటువంటి స్థలం ఉంటే 1000 మంది వచ్చేలా కట్టుకుంటున్నారు. కానీ ఈ విధంగా మసీదుల్ని అలంకరిస్తారు. మీరు యూదుల, క్రైస్తవుల లాగా మీరు మసీదుల్ని అలంకరిస్తారు, ఇది ప్రళయానికి సూచనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే శుభం లేపు కనబడుతుంది, బరకత్ ఉండదు. ఈరోజు ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఉద్యోగం చేస్తున్నారు, ఇంట్లో బరకత్ మాత్రం ఉండడం లేదు. అలాగే ధర్మజ్ఞానం పైకి ఎత్తు కనబడుతుందని చెప్పారు. అలాగే మీరు ప్రళయానికంటే ముందు కొంతమంది ధర్మ భ్రష్టులను తమ నాయకులుగా ఎన్నుకుంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే ప్రళయానికంటే ముందు
సంవత్సరాలు నెలలుగా, నెలలు వారాలుగా, వారాలు రోజులుగా, రోజులు గంటలుగా, గంటలు నిమిషాలుగా, అంత సమయం ఆ విధంగా అయిపోతుందని చెప్పారు. ఈరోజు అద్దె ఇంట్లో ఉండేవారికి ఈ విషయం తెలుసు. అదే మొన్ననే కట్టాం కదండి, ఇంటి అద్దె మొన్ననే కట్టాం కదా, మళ్ళీ నెల వచ్చేసిందా అనే ఒక ఫీలింగ్ మనకు కలుగుతుంది. ఆ విధంగా మనకు బరకత్ ఉండకుండా వెళ్ళిపోతుంది సోదరులారా. టైంలో, సంపాదనలో బరకత్, సమృద్ధి అనేది కనబడట్లేదు. ఇవన్నీ కూడా ఆసారే సగీరా, చిన్న సూచనలు. ఇక పెద్ద సూచనల గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఈ పెద్ద సూచనల్ని ఆసారే కబీరా అని చెప్పడం జరిగింది. ఈ పెద్ద సూచనలు మనం తెలుసుకునే ముందు హైందవ మత గ్రంథాలలో, మరి ముఖ్యంగా హైందవ మత గ్రంథాల్లో లేదా బైబిల్లో ప్రళయానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువగా చెప్పబడలేవు. ఎందుకంటే ప్రళయానికంటే ముందు కల్కి అవతార పేరుతో కలియుగ పురుషుడు వస్తాడు. ఆయన రాక తదనంతరం ఈ ప్రళయం సంభవిస్తుంది, ఈ కలియుగం సమాప్తమవుతుందని హైందవ మత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అలాగే బైబిల్లో కూడా యేసుక్రీస్తు తర్వాత ఆదరణకర్త పేరుతో ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వస్తారని బైబిల్ కూడా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఈ కలియుగం, హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి గ్రంథాల పరిజ్ఞానం ఉంటే ఈ విషయం తెలుస్తుంది. కలియుగం అంటే చిట్ట చివరి యుగం. కలియుగం కలికి అవతార్ తదనంతరం సంభవిస్తుంది. కలికి రావడమే కలియుగానికి చిహ్నమని హిందూ మత గ్రంథాలు చెప్తున్నాయి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కలికి అవతార తప్ప మరెవరు కాదని హిందూ పండితులు వేద్ ప్రకాష్ ఉపాధ్యాయ్ ఒక పుస్తకం రాశారు హిందూ మత గ్రంథాలను చదివి. అదేంటంటే కల్కి అవతార్ మొహమ్మద్ సాహెబ్ అని ఒక పుస్తకం రాశారు. కల్కి అవతార్ మరియు మొహమ్మద్ ప్రవక్త అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అందులో ఆయన వేదాలన్నిటిని కూడా, పురాణాలను స్టడీ చేసి చెప్పిన విషయం ఏంటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తప్ప మరెవరి కాదు కల్కి అవతార్ అని చెప్పారు. మరి ఈ విషయాన్ని మనం హైందవ మత గ్రంథాలని చూసే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, నేను ప్రళయం ఒకేసారి పంపడం జరిగింది, నేను కంగారు పడ్డాను ప్రళయం నా కాలంలో వస్తుందని, నాకంటే ముందు వస్తుందని నేను భయపడ్డాను, కానీ నేను ముందు వచ్చాను, నా తర్వాత ప్రళయం సంభవిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు. మరి హిందూ మత గ్రంథాల్లో శ్రీమదాంధ్ర మహాభారతం అరణ్య పర్వము చతుర్దశ్వాసములోని 308వ అధ్యాయం 625 పేజీలను మనం చూసినట్లయితే అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పేరు అక్కడ కలియుగంలో ఈ వ్యక్తి జన్మిస్తాడని చెప్పడం జరిగింది. ఈ పద్యాన్ని మనం చూసినట్లయితే, అంతన్ కలియుగాంతము నందు భువన విదితంబైన శంబల గ్రామంబున కల్క్యాత్మకుడైన విష్ణు యశుండను బ్రాహ్మణుండు జనయించి సంస్మరణ మాత్రన వేద శాస్త్రంబులను సమస్త శాస్త్రాస్త్ర విశేషంబుల నదికమించి సార్వభౌముండై. అంతన్ కలియుగాంతమునందు అంటే కలియుగం కడపటి భాగములో అందరికీ తెలిసినటువంటి శంబల గ్రామంలో విష్ణుయష్ అనే ఇంట్లో కల్కి పుడతాడు. అతడు చదవనకర లేకుండా, ఎలాంటి అక్షర జ్ఞానం లేకుండా, కేవలం స్మరణ మాత్రముచే, స్మరణ ద్వారా అతడు సమస్త వేదాలను, శాస్త్రాస్త్ర విశేషాలను అధిగమించి అదేవిధంగా అతడు సార్వభౌముడవుతాడు అనే విషయాన్ని మరి హైందవ మత గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. కలియుగంలో కలికి అవతార్ వస్తారని, శంబల గ్రామంలో వస్తారని చెప్పడం జరిగింది. శంబల అనే పదం సంస్కృతంలో శ్యామ్ అనే పదం నుండి వెలువడింది. దీని అర్థం ఏ ప్రదేశంలో అయితే శాంతి లభిస్తుందో, ప్రపంచం మొత్తంలో కూడా శాంతి నిలయం, శాంతి ప్రదేశం అనే పేరు కేవలం మక్కాకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మక్కాని అరబ్బీలో దారుల్ అమన్ అని తెలియజేస్తారు, అంటే శాంతి నిలయం. అలాగే విష్ణుయష్ అనే వ్యక్తి ఇంట్లో కల్కి పుడతాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క తండ్రి పేరు అబ్దుల్లా. విష్ణుయష్ అనేటటువంటి సంస్కృత పదం, అబ్దుల్లా అనే పదం రెండు కూడా సమానమైనటువంటిది. ఎందుకంటే విష్ణు అంటే దైవనామం, యష్ అంటే దాసుడు, అంటే దేవుని దాసుడు. అబ్దుల్లా, అబ్ద్ అంటే దాసుడు, అల్లా అంటే సృష్టికర్త. ఈ విధంగా విష్ణుయష్ అతని తండ్రి పేరై ఉంటుందని, అతడు స్మరణ చేత వేద శాస్త్రంబులను సమస్త శాస్త్రాస్త్ర విశేషంబులను అధిగమిస్తాడనుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఖురాన్లో సూర ఖియామా సూర నంబర్ 75 ఆయత్ నెంబర్ 16 ప్రకారంగా, ఓ ప్రవక్త, ఈ వాక్యాలను త్వరగా కంఠస్థం చేసుకునే ప్రయత్నం నీవు చేయకు, దీన్ని కంఠస్థం చేయించే బాధ్యత మాపై ఉందని దైవం ఖురాన్లో తెలియజేస్తున్నాడు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉమ్మి, నిరక్షరాస్యుడు, ఆయన చదువుకోలేదు, దైవం ఆయనకు అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించాడని ఖురాన్లో 75వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తుంది. ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలంటే కల్కి పురాణం
అంశం 3 అధ్యాయం 21 శ్లోకం 28లో సంకల్ప సిద్ధం శ్లోకేహ షట్ సహస్ర శతాధికం సర్వశాస్త్రార్థ తత్వానాం సారం శృతి మనోహరం. 6000 పైచిలుకు శ్లోకములతో సర్వ ప్రవక్తల ప్రస్తావనతో సమస్త గ్రంథముల సారముతో శృతి మనోహర రూపం దాల్చిన ఈ గ్రంథం అవతరిస్తుంది. ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి. ఖురాన్లో సమస్త ప్రవక్తల పేరుతో పాటు 25 ప్రవక్తల ప్రస్తావన ఖురాన్లో మీకు కనబడుతుంది. ఈ ఖురాన్ పూర్వ గ్రంథాల ధృవీకరణ అని ఖురాన్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ శ్లోకం ఏదైతే ఉందో అది కేవలం ఖురాన్ తప్ప మరో గ్రంథం కాదు. ఆ గ్రంథము ఎలా రావాలి అంటే శృతి మనోహర రూపం ధరించి ఆ గ్రంథం వస్తుంది. అంటే అది ఆకాశవాణి అయి ఉంటుందని ఈ కలికి పురాణం అంశం 3 అధ్యాయం 21 శ్లోకం 28లో తెలియచేయడం జరిగింది. కాబట్టి సోదరులారా, అది ఖురాన్ గ్రంథం తప్ప మరే గ్రంథం కూడా కాదు. హిందూ మత గ్రంథాల్లో మదాంధ్ర మహాభారతం, అరణ్య పర్వం, చతుర్థ శ్వాసంలోని ప్రళయానికి సంబంధించిన విషయాలు చెప్పబడ్డాయి. బ్రాహ్మణులు వేద శాస్త్రాలను వదిలేసి వారు చండాలురై గ్రంథ జ్ఞానం లేకుండా హేతువాదంలో మునిగిపోతారని, ప్రళయానికంటే ముందు ఈ సంఘటన జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే మనం ఈ విషయాన్ని బైబిల్ ప్రకారంగా చూసినప్పుడు బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం 8వ వచనంలో అక్కడక్కడ భూకంపములు, కరువులు సంభవించుననుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ రాజ్య సువార్త ప్రపంచమంతటను ప్రకటింపబడిన తర్వాత అంతము వచ్చును అని చెప్పడం జరిగింది. బైబిల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే మరి ప్రళయానికంటే ముందు పరిస్థితి కొన్ని విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. అయితే సోదర మహాశయులారా, మరి ఈ ప్రళయానికి సంబంధించినటువంటి విషయాలు మరి ఇక్కడ ఖురాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, ఒక హిందూ సోదరుడు ఇది మా ప్రవక్త చెప్పినటువంటి విషయాలు అనేటటువంటి ఆలోచనతో ఉండాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రస్తావన హిందూ మత గ్రంథాల్లో ఉంది. కాబట్టి ఒక క్రైస్తవ సోదరుడు ఈ విషయాలు మా గ్రంథంలో చెప్పబడినవి అనే విధంగా విశ్వసించాలి. ఎందుకంటే బైబిల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రస్తావన ఉంది కాబట్టి. ఇక నా అంశంలో చివరి భాగమైన ఆసారే కబీరా, ప్రళయానికంటే ముందు పెద్ద సూచనలు, మరి ఈ విషయాలకు సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఈ ఆసారే కబీరా పెద్ద సూచనల గురించి. ముత్యాల హారం తెంపబడితే ఏ విధంగానైతే ఒకదాని తర్వాత ఒకటి ముత్యాలన్నీ కూడా వెదజల్లబడతాయో అలాగే ఈ యొక్క ఆసారి కబీరా ప్రళయానికి సంబంధించిన పెద్ద సూచనలు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే వస్తాయి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. హజరత్ అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. అదేమిటంటే ప్రళయ సమీపానికంటే ముందు మెహదీ అనే వ్యక్తి వస్తాడు. అతడు వచ్చినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వర్షాన్ని అధికంగా కురిపిస్తాడు, పంటలు అధికంగా పండుతాయి, ధనం సమానంగా ప్రసాదించబడుతుంది, ప్రజలు అందరూ కూడా గౌరవింపబడతారు. ఈ ఇమాం మెహదీ మా వంశంలో నుండే వస్తాడు, అతని పేరు మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అయి ఉంటుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ గురించి తెలియజేశారు. మరి మసీహ్ దజ్జాల్, మసీహ్ అంటే స్పర్శించడం, దజ్జాల్ అంటే దోషము మరియు మోసము. మరి నా ఉమ్మతులో 30 మంది అసత్యపు దజ్జాళ్ళు వస్తారు, వారు నేనే ప్రవక్తనని కూడా ప్రకటించుకుంటారని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ముసలైమా బిన్ కజ్జాబ్ అనే వ్యక్తి ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు వారి కాలములో యమామా అనే యుద్ధంలో అతడు చంపబడ్డాడు. ఈ మధ్య కాలములో మీర్జా గులాం అల్ ఖాదియానీ అనేటటువంటి వ్యక్తి ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. ఆ వ్యక్తి 1908లో చనిపోవడం కూడా జరిగింది. ఈరోజు కూడా ఖాదియానీలు అనేటటువంటి వ్యక్తులు ఆ అసత్య వ్యక్తి యొక్క బోధనల ప్రకారంగా జీవితం గడిపే ఒక వర్గం కూడా ఈరోజు ఈ సమాజంలో మనకు కనబడుతుంది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ గురించి చెబుతూ ఏం చెప్పారంటే, జాగ్రత్త, గుర్తుంచుకోండి, అల్లాహ్ ఒంటి కన్ను వాడు కాదు, ఆ దైవం ఒంటి కన్ను కలవాడు కాదు. దజ్జాల్ కుడి కన్ను గుడ్డిదై ఉంటుంది, ఆ కన్ను పైకి ఉబికి వచ్చిన ద్రాక్ష పండులా కనబడుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాల్ గురించి చెప్పారు. ఇంకా కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దజ్జాలుకు సంబంధించి అనేక విషయాలు చెప్పారు. దజ్జాల్ యహూదియా అజ్బాహన్
అతని వెంట 70,000 మంది యూదులు కెరటా ధరించి ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ప్రవక్త వారి కాలంలో కొంతమంది సహాబాలు ఒక విచిత్రమైనటువంటి ఒక సంఘటన చూశారు. కొంతమంది సహాబాలు సముద్రంలో ఒక ఓడలో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. వారికి అకస్మాత్తుగా ఒక తుఫాను సంభవించింది. ఆ తుఫాను కారణంగా వారు ప్రయాణించే ఓడ ఒక భయంకరమైనటువంటి దీవి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ ఆ దీవి దగ్గర వారు దిగారు. అక్కడ ఒక భయంకరమైనటువంటి స్త్రీ తన పూర్తి శరీరం వెంట్రుకలు కప్పబడినటువంటి ఒక స్త్రీని చూశారు. వారు ఆ స్త్రీని అడిగారు, నీవు ఎవరు? ఆ స్త్రీ అంది, నేను జస్సాసియా, నేను దజ్జాల్ యొక్క గూఢాచారిణి అని ఆ స్త్రీ చెప్పడం ఆరంభించింది. అప్పుడు ఆ దజ్జాల్ ఎవరు అని ఈ సహాబాలు అడిగారు. మీరు ఆ గృహలోకి వెళ్ళండి అని ఆ స్త్రీ చెప్పడం జరిగింది. అప్పుడు వారు ఆ గృహలోకి వెళ్ళగానే ఒక భయంకరమైనటువంటి వ్యక్తి సంకెళ్లతో బంధించబడి ఉన్నాడు. ఆ వ్యక్తిని ఈ సహాబాలు అడిగారు, నీవు ఎవరు అని అడగగానే మీరెవరని అతడు తిరిగి ప్రశ్నించాడు. మేము ఫలానా ప్రాంతం నుండి వచ్చామని ఆ సహాబాలు చెప్పగానే అతడు కొన్ని గుర్తులు అడిగాడు, కొన్ని విషయాలు అడిగాడు. అదేమిటంటే మరి అతడు అడిగినటువంటి కొన్ని గుర్తుల్లో సిరియా షాం పరిసర ప్రాంతాల్లో ఖర్జూరపు పండ్లు పండినాయా అని అడిగాడు. పండినాయా అని వీరు చెప్పారు. అయితే అది త్వరలో అవి వెండిపోతాయి అని అన్నాడు. ఆ తర్వాత అతడు బుహయ్యా అనే చెరువులో నీరు నిండినదా అని అడిగాడు. అవును, నిండింది అని చెప్పారు. ఆ తర్వాత అతడు తిరిగి ప్రశ్నిస్తూ అరబ్బులలో ఒక ప్రవక్త వచ్చాడని ఆ ప్రవక్త గురించి అడగడం జరిగింది. అప్పుడు ఈ సహబాలు చెప్పారు, ఒక ప్రవక్త వచ్చాడు, అతని పేరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అతడు ఏక దైవాన్ని ఆరాధించండి అని చెప్పాడు. ఈ యొక్క సహబాలు ఆ దజ్జాల్కి చెప్పడం జరిగింది. అప్పుడు అతడు వెంటనే సంతోషపడుతూ వెంటనే అతడు ఏం చెప్పాడంటే, నేను మసీహ్ దజ్జాల్, ప్రవక్త తన అనుచర సమాజానికి జాగ్రత్త వహించండి అని చెప్పినటువంటి ఆ దజ్జాల్ నేనే అని అతడు అక్కడ ప్రకటించుకోవడం జరిగింది. ప్రవక్త శిష్యులు సహబాలు ఈ వృత్తాంతాన్ని ప్రవక్త వారి వద్దకు వెళ్ళి చెప్పారు. అప్పుడు ప్రవక్త వారు వెంటనే మదీనాలో ఉండే సహాబాలందరినీ కూడా సమావేశపరిచి, చూడండి నేను చెప్పినటువంటి దజ్జాల్ గురించి వీరేం చెప్తున్నారు వినండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ దజ్జాల్ గురించి చెప్తూ, దజ్జాల్ మక్కా మదీనాల తప్ప ప్రతి ప్రాంతంలో కూడా అతడు ప్రవేశిస్తాడు. అలాగే మరి ఈ దజ్జాల్ ఈ ప్రపంచంలో ఎన్ని సంవత్సరాలు ఉంటారు అని సహబాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు 40 రోజులు ఉంటాడు ఆ దజ్జాల్ అని చెప్పారు. అతడి మొదటి రోజు ఒక సంవత్సరంగా, రెండవ రోజు ఒక నెలగా, మూడవ రోజు ఒక వారంగా, మిగతా రోజులు సామాన్యంగా ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇంకా ఆ దజ్జాల్ అసాధారణ శక్తులను కలిగి ఉంటాడు. ఆ దజ్జాల్ ఆకాశాన్ని చూపిస్తూ వర్షం కురువు అంటే వర్షం కురుస్తుంది. అలాగే అతడు పాడుబడ్డ బంజరు భూముల్ని పండిస్తాడు. అతని వద్ద రొట్టెల కొండలు, నీటి సెలయేర్లు పుష్కలంగా అతని వద్ద ఉంటాయి. అతడు ఒక పాడుబడ్డ ప్రదేశం నుండి వెళ్తూ నీలో ఉన్న నిధి నిక్షేపాలు బయటికి వచ్చాయంటే వెంటనే అది బయటికి వచ్చేయడం కూడా జరుగుతుంది. అలాంటి అసాధారణ శక్తుల్ని కలిగి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటాడు ఆ దజ్జాల్. మరి ఈ దజ్జాల్ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అనేక విషయాలు తెలియచేయడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, మరి ఈ దజ్జాల్ ఎవరైతే ఉన్నాడో ఈ దజ్జాల్ ఆ కాలములో మరి అతడు వచ్చినప్పుడు అనేక విధాలుగా ప్రచారం చేస్తూ ముందుకు కొనసాగేటప్పుడు మదీనాలో ఉండేటటువంటి ఒక ముస్లిం ఈ విషయం తెలిసి ఆ దజ్జాల్ దగ్గరికి వస్తాడు. రాగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి దజ్జాల్వి నీవే అని నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్పడం జరిగింది. అప్పుడు ఇతరులను ఉద్దేశించి ఆ దజ్జాల్ ఏమంటాడంటే, చూడండి ఇతన్ని చంపేసి మళ్ళీ నేను బ్రతికించిన నా గురించి మీరు శంకిస్తారా అని ఇతరులను ఉద్దేశించి అడుగుతాడు. వారు లేదండి అంటారు. అప్పుడు వెంటనే అతడు అతన్ని చంపుతాడు, మళ్ళీ బ్రతికిస్తాడు. ఈ వ్యక్తి చనిపోయి బ్రతికినటువంటి వ్యక్తి మళ్ళీ వెంటనే లేచి చెప్పాడు, నిస్సందేహంగా మునిపటి కంటే ఇంత ముందు కంటే ఎక్కువగా ఇప్పుడు నాకు నీ విషయంలో వాస్తవం ఏంటో తెలిసిపోయింది. నిస్సందేహంగా ప్రవక్త వారు చెప్పినటువంటి అసత్యపు దజ్జాల్వి నీవే అని నేను సాక్ష్యం ఇస్తున్నానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త వారి బోధనలు ఆ ముస్లింకి, ఆ మదీనాలో ఉండే ముస్లింకి తెలుసు కాబట్టి. మళ్ళీ ఆ యొక్క దజ్జాల్ అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ చంపలేడు. ఈ విధంగా మరి దజ్జాల్ యొక్క ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి అని చెప్పడం జరిగింది.
అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి హదీస్ ఏంటంటే, ఎవరైతే దజ్జాల్ యొక్క ఉపద్రవం నుండి, దజ్జాల్ యొక్క ఫిత్నా నుండి బయటపడతారో వారికి సమాధిలో కూడా ప్రశ్నించడం జరగదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అందుకే ప్రవక్త వారు ఒక దువా నేర్పించారు. అదేమిటి? అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అజాబిల్ ఖబర్ వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మసీహి దజ్జాల్ వ అఊదు బిక మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్ అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మినల్ మాసమి వల్ మగ్రమి. ఓ అల్లాహ్, నేను సమాధి శిక్ష నుండి నీ శరణు కోరుతున్నాను, దజ్జాల్ యొక్క ఉపద్రవం నుండి నీ శరణు కోరుతున్నాను, అలాగే జీవన్ మరణాల కీడు నుండి నీ శరణు కోరుతున్నాను, అప్పుల బాధ నుండి నీ శరణు కోరుతున్నానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ దువా కూడా ముస్లిం సమాజానికి నేర్పించడం జరిగింది. అయితే సోదర మహాశయులారా, మరి ఈ దజ్జాల్ అనేక ఉపద్రవాలు సృష్టిస్తున్నప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ దజ్జాల్ని అంతమొందించడానికి ఈసా అలైహిస్సలాం వారిని పంపిస్తారు. ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు, జీసస్. ఈసా అలైహిస్సలాం వారి యొక్క రెండవ రాకడ గురించి ముస్లింలు మరియు క్రైస్తవులు ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. ఖురాను గ్రంథంలో సూరే జుఖ్రుఫ్ సూర నెంబర్ 43 ఆయత నెంబర్ 61లో ఈసా ప్రళయానికి సూచన కాబట్టి ఆ విషయంలో మీరు శంకించకండి అని దైవం ఈ ఖురాను గ్రంథంలో యేసుక్రీస్తు ఈసా అలైహిస్సలాం రెండవ రాకడ ఉంది అని చెప్పడం జరిగింది. బైబిల్లో కూడా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన్ని చూచుచున్నదని బైబిల్ కూడా చెప్తుంది. కాబట్టి ముస్లిం మరియు క్రైస్తవుల ఉమ్మడి విశ్వాసం యేసుక్రీస్తు వారు రెండవ రాకడ ఉందనేసి. యేసు శిలువపై చనిపోయారనేటటువంటి క్రైస్తవుల వాదన, యేసుని శిలువపై ఎక్కించి చంపామనేటటువంటి యూదుల వాదన ఊహాగానాలే తప్ప వాస్తవం కాదు. ఈసా అలైహిస్సలాం వారు ప్రకృతి ఈ ధర్మం ప్రకారంగా మళ్ళీ ఆయన చనిపోతారు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పంపిస్తాడు. ఆయన మసీహ్ దజ్జాల్ని చంపడానికి వస్తారు. ఈసా అలైహిస్సలాం వచ్చిన తర్వాత ఈ యొక్క దజ్జాల్ అతని యొక్క సైనికులను తీసుకొని ఉహద్ పర్వతం కొండపై నుండి దిగి అతడు సిరియా దేశం షామ్లోని డెమాస్కస్లోకి చేరుకోవడం జరుగుతుంది. ఈ విషయం విన్నటువంటి ముస్లిం సముదాయం వారందరూ కూడా ఆ యొక్క సిరియా దేశంలోని డెమాస్కస్కి చేరుకుంటారు. అక్కడ ఈ యొక్క మసీహ్ దజ్జాల్ని ఎదుర్కోవడానికి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అది ఫజర్ నమాజ్ వేళ. అందరూ కూడా మసీదులో బారులు తీరి నిలబడి ఉంటారు. అంతలోని ఆకాశంలోని ఒక వింత కనబడుతుంది. ఆకాశంలోని ఒక వింత కనబడుతుంది. అదేమిటంటే, మరి ఈ ఫజర్ నమాజ్ సమయంలో సిరియా దేశంలోని తూర్పు డెమాస్కస్ ప్రాంతంలో తెల్లటి మినార్ పై నుండి ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు దిగుతారు. ఆయన కుంకుమ పువ్వు కలిగినటువంటి 2 వస్త్రాలు ధరించి ఉంటారు. 2 దైవదూతల సహాయంతో ఆ యొక్క దైవదూతల రెక్కలపై తన చేతులు పెట్టి ఈసా అలైహిస్సలాం వారు ఆ యొక్క మినార్ పై నుండి దిగడం జరుగుతుంది. ప్రవక్త వారు ఏమన్నారంటే, ఈయన ఆ యొక్క మినార్ పై దిగేటప్పుడు ఆయన తల క్రిందికి వాల్చినప్పుడు తలను వెంట్రుకల నుండి నీరు కారుతూ ఉంటుంది. అలాగే తల పైకి పెట్టినప్పుడు ఆయన యొక్క వెంట్రుకల నుండి ముత్యాల జల్లులు వెదజల్లబడినట్టుగా ఆయన శిరోజాలు ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తూ, ఆ ఈసా అలైహిస్సలాం ఉర్వా బిన్ మస్ఊద్ అస్-సఖ్ఫీ వారి యొక్క ఉర్వా అనేటటువంటి ఒక సహాబీ ఉండేవారు, ఆయన రూపంలో ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం వారు ఒక సైన్యాన్ని తీసుకొని బాబు లుద్ అనేటటువంటి ప్రదేశంలో ఈసా అలైహిస్సలాం వారు ఈ దజ్జాల్ని వెంబడించి చంపడం జరుగుతుంది. ఈసా యేసుక్రీస్తు దజ్జాల్ని చూడగానే నీటిలో ఉప్పు వేస్తే ఏ విధంగా కరిగిపోతుందో ఆ విధంగా దజ్జాల్ కరిగిపోతాడు. అప్పుడు ఈసా అలైహిస్సలాం వారు దజ్జాల్ని హతముందిస్తారు, చంపడం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క దజ్జాల్తో ఉన్నటువంటి ఈ యొక్క శిష్యులందరూ కూడా, దజ్జాల్ శిష్యులు, దజ్జాల్ అనుచరులందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరైపోయి అందరూ కూడా దాక్కునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు యూదుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు చెట్టుకొకరు పుట్టుకొకరైపోయి అక్కడ ముస్లింలు చంపేస్తారనేటువంటి భయంతో వారందరూ కూడా దాక్కుంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి హదీస్ ఏంటంటే, ఆనాడు ప్రతి చెట్టు ముస్లింలను కేక వేస్తూ, ఓ ముస్లింలారా ఇటు రండి, నా వెనక యూదుడు దాక్కొని ఉన్నాడని సమాచారం ఇస్తుంది. అప్పుడు ముస్లింలు ఆ దజ్జాల్ అనుచరుల్ని చంపివేయడం జరుగుతుంది. గర్హద్ అనేటటువంటి ఒక వృక్షము, ఆ వృక్షం వెనక దాక్కున్నటువంటి యూదుల్ని మాత్రం పట్టించదు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయిల్లో అలాంటి గర్హద్ యొక్క వృక్షాలని యూదులు పెంచుతున్నారు. దజ్జాల్ వచ్చినప్పుడు, మరి ఈసా అలైహిస్సలాం దజ్జాల్ని హతముందించినప్పుడు మాకు ఈ చెట్టు, ఈ వృక్షం రక్షణగా నిలుస్తుందని ఈ గర్హద్ వృక్షాలని వారు పెంచుతున్నారు. ఇక సోదర మహాశయులారా, ఈ విధంగా దజ్జాల్ని హతముందించిన తరువాత ఈసా అలైహిస్సలాం వారు మరి చాలామంది ముస్లింలు అక్కడ కలుస్తారు. ఆ తర్వాత
యాజూజ్ మాజూజ్ల రాకడ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఖురాన్ గ్రంథంలోని సూర్య కహఫ్ సూర నెంబర్ 18 ఆయత నెంబర్ 94 నుండి 98, ఖురాన్లో సూర్య అంబియా సూర నెంబర్ 21 ఆయత నెంబర్ 96 యాజూజ్ మాజూజ్ల ఫిత్నా గురించి చెప్పడం జరిగింది. చివరికి యాజూజ్ మాజూజ్ని వదిలివేయడం జరుగుతుంది. వారు ప్రతి చెట్టు పుట్ట నుండి, ప్రతి గుట్ట మిట్ట నుండి వెలువడి ప్రజల్లో విరుచుకు పడతారని యాజూజ్ మాజూజ్ గురించి చెప్పడం జరిగింది. ఈ యాజూజ్ మాజూజ్ అనేటటువంటి జాతి ఎవరైతే ఉన్నారో, ఈ యాజూజ్ మాజూజ్ జుల్కర్నైన్ కాలంలో ఈ యాజూజ్ మాజూజ్ జాతుల్ని నిరోధించడానికి జుల్కర్నైన్ ఒక పెద్ద గోడని కడతారు. ఈ యాజూజ్ మాజూజ్ జాతి కోట్ల సంఖ్యలో ఉంటుంది. వీరు ఒక నది వైపు నుండి ప్రయాణం చేస్తూ అందులో నీళ్ళన్నీ కూడా తాగేశారు. అలాంటి బీభత్సాన్ని సృష్టిస్తూ వీరు ప్రజల్లో నరమేధాన్ని సృష్టిస్తూ ఉంటారు. మరి వారిని నిరోధించడానికి జుల్కర్నైన్ పూర్వం ఒక గోడని నిర్మించాడు. అయితే ఈ యాజూజ్ మాజూజ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు కోట్ల సంఖ్యలో ఈ జాతి ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా ఆ గోడకి కన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ చివరికి అది దగ్గరికి రాగానే రేపు పూర్తి చేసుకుందామని వెళ్ళిపోతారు. ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ జాతిని ప్రజల వైపునకు వదిలివేయాలి అనేటటువంటి అల్లా ఆదేశం ఉందో అప్పటి వరకు ఈ జాతి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ గోడ కన్నం పెడుతూ చివరికి రేపు చేస్తామని వెళ్ళిపోతారు. వారు తిరిగి రాగానే మునుపటి కంటే పటిష్టంగా ఆ గోడ, ఆ కన్నం మళ్ళీ మూతపడిపోతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే అల్లా ఆ జాతిని ప్రజల వైపునకు ప్రవేశపెట్టాలనుకుంటాడో అందులో ఒకడు ఏమంటారంటే, ఇన్షా అల్లా దేవుని చిత్తమైతే మనం రేపు దీన్ని పూర్తి చేద్దాం అని వెళ్ళిపోతారు. వారు మరుసటి రోజు వచ్చి చూడగానే ఆ కన్నం వారు త్రవ్విన ఏదైతే స్థాయి ఉందో అదే స్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత కన్నం నుండి వారు దూరి బయటికి వచ్చేసి నరమేధాన్ని సృష్టిస్తూ ఉంటారు. ఈ విధంగా వారు కోట్ల సంఖ్యలో ఉంటారు. వారు ఏం చేస్తారంటే, ఈ యాజూజ్ మాజూజ్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ జాతి వారు ప్రజలలో నరమేధాన్ని సృష్టిస్తూ వారు ఏం చేస్తారు, మేము మానవులందరినీ చంపేశాం, ఇక ఆకాశవాసులను చంపాలని నిర్ణయం తీసుకోగానే అందరూ కూడా ఆ సైన్యం మొత్తం కూడా బాణాలు విల్లు ఎక్కుపెట్టి పైకి ఆకాశం పైకి బాణాలు వదిలేస్తారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి బాణాలని రక్తంలో ముంచి తిరిగి పంపివేయడం జరుగుతుంది. ఆ రక్తసిక్తమై తిరిగి వచ్చినటువంటి బాణాలను చూసి మేము భూలోకంలోనే కాకుండా ఆకాశంలో సైతం మేము విజయవంతులమైపోయామని వారు ప్రకటించుకుంటారు. ఈ విధంగా నరమేధాన్ని సృష్టిస్తున్నప్పుడు ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు సైతం ఎంతో బాధకు కష్టానికి గురైపోతారు. చివరికి ఈసా అలైహిస్సలాం అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరినీ తీసుకొని పర్వతంపై వెళ్ళిపోయి, ఇక మేము చేసేది ఏమీ లేదు కాబట్టి 2 చేతులు పైకెత్తి, ఓ అల్లా, ఓ సృష్టికర్త, ఓ దయాళువు, మరి ఈ యాజూజ్ మాజూజ్ జాతుల్ని మేము వీరితో ఎదుర్కోలేము కాబట్టి వీరిని నువ్వు నాశనం చేయని ఈసా అలైహిస్సలాం యేసుక్రీస్తు వారు 2 చేతులు పైకెత్తి దువా చేస్తారు. అప్పుడు సృష్టికర్త దైవం ఆ దువాని స్వీకరించి కొన్ని పురుగుల్ని పంపిస్తాడు. ఆ యొక్క యాజూజ్ మాజూజ్ జాతిని అందరినీ కూడా హతమొందించడం, చంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఈసా అలైహిస్సలాం ఆ పర్వతంపై ముస్లింలను వెంటబెట్టుకొని కిందికి వస్తారు. ఈ విధంగా మరి ఈసా అలైహిస్సలాం వారు ఆయన 33 సంవత్సరాల వయసులో ఆయన్ని మళ్ళీ పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత మరి చివరిగా కొన్ని సూచనలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ప్రళయానికంటే ముందు జరిగేటటువంటి ఆసారే కబీరా పెద్ద సూచనల గురించి చెప్పాడు. అది దుఖాన్ అనేటటువంటి ఒక పొగ. ఖురాన్లో సూర దుఖాన్ సూర నెంబర్ 44 ఆయత నెంబర్ 10-11లో ఆకాశము నుండి దట్టమైన పొగ వారిపై తీసుకొచ్చే వరకు మీరు నిరీక్షించండి, ఆకాశం నుండి దట్టమైన పొగ మీపై తీసుకొచ్చే వరకు మీరు నిరీక్షించండి, అది వ్యధాభరితమైనటువంటి శిక్ష అని ఖురాన్లో ఒక వాక్యం ఉంది. మరి హజరత్ హుజైఫా రజియల్లాహు అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ఈ పొగ 40 రోజుల పాటు ప్రపంచంలో ఉంటుంది. మరి ఆ పొగకు విశ్వాసులకు జలుబు కలిగినంత బాధ కలుగుతుంది. అవిశ్వాసులు స్పృహ తప్పి పడిపోతారు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత పడమర వైపు నుండి సూర్యుడు ఉదయిస్తాడు. మరి అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రళయ సమీపానికంటే ముందు సూర్యుడు తూర్పు నుండి కాకుండా పడమటి నుండి ఉదయిస్తాడు. అప్పుడు ఎంతోమంది ఈ చర్యను చూసి పశ్చాత్తాపాన్ని వేడుకుంటారు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పశ్చాత్తాపాన్ని స్వీకరించడు. ఎందుకంటే ఖురాన్లో సూర అల్ అనామ్ సూర నెంబర్ 6 ఆయత నెంబర్ 150
కారంగా ఆ రోజు విశ్వసించే వారి విశ్వాసం ఎంత మాత్రము ఉపయోగపడదని, ఏ విధంగానైతే ఫిరౌన్ మూసా అలైహిస్సలాం వారి మాటల్ని విశ్వసించకుండా నమ్మకుండా చివరికి సముద్రంలో మునిగిపోయేటప్పుడు నేను విశ్వసించాను మూసా మరియు హారూన్ ప్రభు అన్నప్పుడు ఏ విధంగానైతే అతడు పతనమైపోయాడో, అదేవిధంగా పడమర వైపు నుండి సూర్యుడు ఉదయించినప్పుడు కొంతమంది చూసి భయపడి విశ్వసిస్తారు, కానీ వారి విశ్వాసం ఏమాత్రం ఆమోదించబడదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇక ఆ తర్వాత దాబ్బతుల్ అర్ద్ అనేటటువంటి ఒక జంతువు భూమి నుండి దేవుడు పుట్టిస్తాడు. ఖురాన్లో సూర నమల్ సూర నంబర్ 27 ఆయత్ నంబర్ 82 ప్రకారంగా మేము చెప్పే విషయాలు సమీపించినప్పుడు మేము భూమిలో నుండి ఒక జంతువుని ఉద్భవింపజేస్తాము. ఆ జంతువు ప్రజలతో మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? ప్రజలు మా వాక్యాలను విశ్వసించలేదు అని అంటుంది. మరి ఒక సహాబా వారు ఏం చెప్పారంటే, ఆ జంతువు విశ్వాసులకు అవిశ్వాసులకు ఒక ముద్ర వేసి వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. ఇక తర్వాత చివరిగా కాబా గృహం, ఏదైతే మక్కాలో కాబా గృహం ఉందో, ఈ కాబా గృహాన్ని అబిసీనియా రాజు ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొచ్చి కాబాపై దండయాత్ర చేసి కాబాని పడగొట్టడం జరుగుతుంది. అప్పుడు అల్లాహ్ ఎంతో కోపోద్రేకుడైపోయి ప్రళయాన్ని తీసుకొస్తాడని చెప్పడం జరిగింది. మరి ఈ ప్రళయం హదీసుల ప్రకారంగా ఈ ప్రళయం శుక్రవారం సంభవిస్తుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆదాము పుట్టినది శుక్రవారం, ఆదాం స్వర్గంలో ప్రవేశపెట్టింది శుక్రవారం, కాబట్టి ప్రళయం కూడా శుక్రవారం రోజే సంభవిస్తుందని హదీసు గ్రంథాల్లో ఉంది. అందుకే శుక్రవారం రాగానే పర్వతాలు, నదులు, సముద్రాలు, భూమి, ఆకాశం కంపించిపోతుంది. మరి ఈరోజు ప్రళయం సంభవిస్తుందేనో అని ఈ విధంగా భయపడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక విషయం చెప్పారు. అదేంటంటే, ఈ భూమండలంపై ఒక విశ్వాసి యొక్క మనస్సులో ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పటికీ ప్రళయం సంభవించదని చెప్పారు. అంటే ఈ భూమండలంపై అల్లా అనేటటువంటి వ్యక్తి ఒక్కడున్నప్పటికీ కూడా ప్రళయం సంభవించదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సిరియా దేశం నుండి ఒక గాలిని పంపిస్తాడు. ఒక చల్లటి గాలి సిరియా వైపు నుండి వస్తుంది. అప్పుడు ఈ భూమండలంపై అనువంత విశ్వాసం ఉన్న వారికి ఆ గాలి తగలగానే వారు చనిపోతారు. ఆ తర్వాత ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారు శంఖం పూరిస్తారు. శంఖం ముందుగా ఒక చిన్న సైరన్తో ప్రారంభమవుతుంది. ఇది మదీనాలో ఒక మేకలకు మేత పెట్టేటటువంటి ఒక మేకల కాపరి ఈ సైరన్, ఈ శబ్దాన్ని వింటాడు. అది ముందు చిన్న సైరన్, చిన్న శబ్దంతో అది ప్రారంభమవుతుంది. చివరిగా అది చెవులు పగిలిపోయేలా, గుండెలు దడదడలాడేలా భయంకరమైనటువంటి ధ్వని సంభవిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. సూర అల్ హాక్కా సూర నంబర్ 69 ఆయత్ నంబర్ 13, 14, 15, 16లో ఆ రోజు శంఖం పూరించబడుతుంది. ఆ రోజు శంఖం పూరించబడినప్పుడు ఈ భూమి, ఆకాశాలు సమస్తం కూడా బ్రద్దలైపోతాయని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మదంధ్ర మహాభారతము చతుర్దశ్వాసం అరణ్య పర్వంలోని మరి 243వ పద్యములో ఆనాడు సముద్రాలు, నదులు మండించబడతాయని చెప్పడం జరిగింది. మరి ఆకాశం నుండి పిడుగులు పడతాయి, దిక్కులన్నీ ప్రిక్కటిల్లిపోతాయి, సముద్రాలు అన్నీ కూడా, సముద్రాల్లో మంటలు చెలరేగుతాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి మహాశివులారా, సోదరులారా, ప్రళయం సంభవించేటటువంటి ఒక సమయాన్ని మనము ఎప్పుడు సంభవిస్తుందని ఈ విధంగా చెప్పుకునే కంటే ముందు ప్రళయం సంభవించే సమయానికి అది నిస్సందేహంగా నెరవేరుతుంది. కానీ మరి మనము ఆ విపత్తు నుండి రక్షించబడడానికి మనం నిజమైనటువంటి దైవాన్ని మనం విశ్వసించాలి. మరి ఆ నిజమైనటువంటి దైవం గురించి ఖురాన్లో సూరే ఇఖ్లాస్ 112 అధ్యాయం 1 నుండి 4 వచనాలు మనం చూసినప్పుడు, ఉల్ హువల్లాహు అహద్, చెప్పండి అల్లాహ్ అద్వితీయుడు, అల్లాహు సమద్, అల్లాహ్ ఎవరి ఆధారము, ఎవరి అక్కర లేనివాడు, లం యలిద్ వలం యూలద్, ఆయనకు సంతానము లేదు, ఆయన కూడా ఎవరికి జన్మించలేదు, వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దైవానికి సరిసమానులు, సాటి మేటి ఈ విశ్వంలో ఎవరూ లేరు. ఇదే విషయం శ్వేతాశతరు ఉపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రాన్ని మనం పరిశీలిస్తే, నతస్య కచ్చిత్పతిరస్తి లోకేన చేసిత నైవ చతస్య లింగం సకారణాం కరణాధిపాధిపో నచస్య కచ్చిజ్ఞనిత నచాధిపః, ఆ దైవానికి సహవర్తులు ఎవరు లేరు, ఈ భూమండలంపై ఆయనకు సాటి మేటి ఎవరు లేరు, ఆయనకు తల్లి, తండ్రి, గురువు, సంరక్షకుడు ఎవ్వరూ లేరని హైందవ మత గ్రంథాలు సైతం ఆ దేవుని అస్తిత్వాన్ని తెలియజేస్తూ ఏకం ఎవద్వితీయం, ఆయన ఒక్కడే ఉన్నాడు, రెండుగా చేయడానికి ఆయన ప్రక్కన మరొకడు లేడని
చాలా స్పష్టంగా మరి అనేక విషయాలు హైందవ మత గ్రంథాల్లో కూడా చెప్పబడ్డాయి. కాబట్టి సోదర మహాశైలారా, ఆ ఏకైక సృష్టికర్తను ఒక్కడుగా గుర్తించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వేదాలలో బైబిల్లో చెప్పబడినట్లుగా ఆ ప్రవక్తను మనం విశ్వసించినట్లయితే మరి ఆ ప్రళయానంతరం మనం రక్షించబడతాం, ఆ విపత్తు నుండి కూడా మనం బయటపడతాం. కాబట్టి సృష్టికర్త అనేటువంటి దైవంతో నేను ప్రార్థన చేస్తున్నాను, ఓ దైవమా, నిన్ను ఏకైక దైవంగా గుర్తించి నీవు పంపించినటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అడుగుజాడల్లో జీవితం గడిపేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని మాకు ప్రసాదించు. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. జజాకల్లాహు ఖైర్. ఇంతవరకు మీరు యుగాంతం ధార్మిక గ్రంథాల వెలుగులో అనే అంశంపై సోదరుడు సిరాజుర్ రెహమాన్ గారి యొక్క ఆధారపూరితమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. మరి అనేక రిఫరెన్సులు కోట్ చేస్తూ ప్రళయం అనేది సమీపంలో ఉంది, దీనికి సంబంధించినటువంటి జ్ఞానము కేవలము ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ దగ్గర మాత్రమే ఉంది. ఎవరు కూడా ఫలానా రోజు ప్రళయం సంభవిస్తుంది అనే విషయాన్ని చెప్పలేరు. ఈ ఊహాగానాలను మనం అనుసరించకుండా ధార్మిక గ్రంథాల వైపుకు మళ్ళాలి అనేటటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి మరింత జ్ఞానాన్ని, ఆయురారోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.